మీకు తెలుసా మీ ఊరు గ్రామ పంచాయతీలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాదు, అది కేవలం ఒక కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ మాత్రమే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదొక గవర్నమెంట్ పోస్ట్ అనుకుంటారు, కానీ ఆ జాబ్ కోసం బయటకు వెళ్ళి పీపుల్ని పిలిపించుకొని మీ ఊర్లో వర్క్ చేయించుకుంటారు కాంట్రాక్ట్ బేస్డ్ కింద. ఈ జాబు మామూలుగా లోకల్ విలేజర్స్కి ఇవ్వాల్సిన జాబు. ఒకప్పుడు ఊర్లో ఇల్లిటరసీ అంటే చదువుకోని వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల బయటికి వెళ్ళి చదువుకున్న వాళ్ళని పిలిపించుకొని ఊర్లో వర్క్ చేపిస్తుండే. ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ టాలీ వచ్చుంటాయో మీరు గ్రామ పంచాయతీకి వెళ్ళి అడగండి, మీరు గెలిస్తే నాకు ఈ జాబ్ ఇవ్వండి అని. ఈ వీడియో యూత్కి బాగా పనికొస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్లో 5,000, 10,000 మీరు ఓటు తీసుకొని అండ్ ఎవ్రీ మంత్ మీకు జీతం వచ్చే ఒక జాబ్ ఆపర్చునిటీ పొడగొట్టుకోకండి. ఈ జాబ్ శాలరీ వచ్చేసి 8,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మీ ఊర్లో జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే పెన్షన్స్, ట్యాక్సెస్, ఏ స్కీమ్స్ నుంచి ఎంత మనీ వస్తున్నాయో అంటే ఆన్లైన్ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ ఊరు వాళ్ళు చేస్తున్నారా, బయట వాళ్ళు చేస్తున్నారా, అసలు వాళ్ళకి శాలరీ ఎంత వస్తుంది తెలుసుకోవాలనుకుంటే నేను లాస్ట్ టైం చేసిన వీడియో తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.